మాతా శిశువైద్యుల సూపరింటెండెంట్ వెంకట్రావు గారు మా క్లబ్కి ఫోన్ చేసి ఇట్లా హాస్పిటల్కి చైర్స్ కావాలని చెప్పి అడిగారు. ఈరోజు స్పాన్సర్స్ ద్వారా అరేంజ్మెంట్ చేసేసి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చేస్తున్నాం. మా క్లబ్ తరఫున ముందుగా ప్రెసిడెంట్ అడపల అయ్యప్ప గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మా లెజెండరీ సిటిజన్స్ క్లబ్ని సంప్రదించి చైర్స్ కావాలని అడగడంతో మేము కొంతమంది స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగానే జయకిషోర్ సార్ మరియు అల్లూరై స్వీట్స్ మరియు మంగళగిరి నరసింహారావు మరియు వల్లూరు మొత్తం 80,000 రూపాయల దాకా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మా క్లబ్ తరఫున మరెన్నో ప్రోగ్రామ్స్ సేవా కార్యక్రమాలు చేస్తామని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు మాకు నరసింహారావు గారు నన్ను కలిసిన ఫస్ట్ విజిట్లోనే నేను అడగటం ఆటోమేటిక్గా ఆయన వెంటనే స్పందించి మా హాస్పిటల్కి ఈ ఎయిర్పోర్ట్ చైర్స్ అంటారంటే 10 అంటే దగ్గర 80,000-90,000 దాకా ఖర్చు అయింది. ఆయన ఎంతో కష్టపడి అంటే చేయాలన్న దృక్పథంతో హాస్పిటల్కి ఉంటేనే మన మనసులో ఉంటేనే ఇది అవుతుంది. ఆయన ఎంతో దీని వెనక శ్రమ చేసి అందరిని అడిగి లయన్స్ క్లబ్ తరఫున ఇచ్చేటట్టు చేశారు. అందరికీ లయన్స్ వెటర్నరీ సిటిజన్స్ అందరికీ కూడా నేను మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ హాస్పిటల్లో పనిచేసే ఎంప్లాయీస్ అనుకోండి ఎంతోమంది వస్తుంటారు, ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతూ ఉంటారు. ఫైనల్గా మాకు పలానా టైంలో మనం ఏదన్నా కొంచెం, ఎందుకంటే ఇక్కడికి వచ్చేది అంత పూర్ పేషెంట్లు, మనం ఏదన్నా కొంచెం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తర్వాత పేషెంట్లకు కూడా వాళ్ళకి కూడా పేషెంట్ కేర్ కింద వాళ్ళకు కూడా సదుపాయాలు ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాం. అట్లనే ఇప్పుడు నాకు ముందు సంధ్య మేడం సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు కూడా వేరే ట్రస్ట్ వాళ్ళు ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు మాకు ఎంప్లాయీస్కి అయితేనేమి పేషెంట్లకు అయితేనేమి ఎంతో ఉపయోగంగా ఉంది. సో అట్లనే ఇప్పుడు ఇంకా తర్వాత వేరే ప్యానల్ బోర్డు అని ఎలక్ట్రికల్ అది కూడా అడుగున్నాను. తర్వాత మార్చ్ ఎండింగ్ లోపల ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇట్లా మెయిన్గా ఏదన్నా అవసరమైనవి నేను అడుగుతూ ఉంటాను. మీ పరిధిలో మీ మేర చేయగలిగింది చేస్తారని ఫ్యూచర్లో కూడా ఆశిస్తూ మరీ పేరున్న లయన్స్ మెంబర్స్ అందరికీ, ప్రెసిడెంట్ గారు అయ్యప్ప గారికి అయితేనేమి అందరికీ మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.